లేపాక్షి దగ్గర అని ఒక వైరల్ మెసేజ్ మనం 2-3 డేస్‌గా చూసాము. దాని గురించి మేము సీరియస్‌గా తీసుకొని మా పోలీస్ వారు నీట్‌గా వెరిఫై చేసిన తర్వాత అది ఏంటి అనేది మేము ఛేదించడం జరిగిందండి. విషయాల్లోకెళ్తే హిందూపురం మండలం జూమాకులపల్లి గ్రామ నివాసి అయిన హనుమంతప్ప అంటే వయసు 65 సంవత్సరాలు. అతను బైక్ మీద ఈ సెప్టెంబర్ నెల 2వ తేదీ వెళ్తుండగా వెనక నుంచి ఒక బుల్లెట్ వచ్చి గుద్దడం జరిగింది అతన్ని. దాని మీద మనం లేపాక్షిలో కూడా ఒక కేసు కట్టడం జరిగింది. 142/2024 క్రైమ్ నెంబర్ కింద 125 క్లాస్ ఏ బిఎన్ఎస్ కింద మనం ఒక కేసు కూడా కట్టాము యాక్సిడెంట్ గురించి. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతను కోమాలోకి వెళ్ళడం జరిగింది. అతను బెంగుళూరులో నిమ్హాన్స్ విక్టోరియా హాస్పిటల్‌లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయి ఒక పూజారిని వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ పూజ చేపించి ఒక పొట్టేల్ని బలిస్తే మీ నాన్న కోలుకుంటాడు అని చెప్తే దాన్ని నమ్మి ఆ అబ్బాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో యాక్సిడెంట్లో దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నాడో వాళ్ళ అబ్బాయి అక్కడ 24వ తేదీ సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ నెల 24వ తేదీ రాత్రి 1 గంట ప్రాంతంలో అక్కడికి ఒక పొట్టేలుని తీసుకొచ్చి మరియు చింతామణికి సంబంధించిన మునియప్ప అను స్వామిని తీసుకొచ్చి అక్కడ గంగమ్మ విగ్రహానికి మరియు మునీశ్వరుడు విగ్రహానికి అక్కడ పూజ చేసి అక్కడ పొట్టేల్ని బలివ్వడం జరిగిందండి. మా వెరిఫికేషన్లో తేలింది. ఆయన చేసిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నాన్నకు బాగుపడాలని అక్కడ గంగమ్మకి మునీశ్వరుడికి విగ్రహాలకు చేసి అక్కడ పూజ చేయడం జరిగింది. అంతే తప్ప ఎటువంటి క్షుద్ర పూజలు జరగలేదు. బట్ అవి కూడా పాటించకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిన ఈ కాలంలో అవన్నీ కూడా నమ్మకుండా సైన్స్ని నమ్ముకుంటేనే దేవుడు కూడా మనకు సహకరిస్తాడని మేము కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.